సో 1 మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నానండి. నేను కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నానండి 1 మీటరు. సో ఇదైతే బోట్ నెక్ కట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ చూడండి సగానికి అయితే ఫోల్డ్ చేసుకున్నాను నేను క్లాత్ అనేది. ఇప్పుడు మనకి రెండు ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఒకేసారి వచ్చేస్తాయండి. కింద ఎడ్జెస్ అనేవి స్ట్రైట్ గా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోండి. తర్వాత కింద ప్రిల్స్ పెట్టుకుంటాం కదా, మనం కుచ్చులు అనేవి పెట్టుకుంటాం కదా, దానికోసము ఒక 1/2 ఇంచ్ ఖర్చు అనేది చూసుకొని లైన్ అయితే డ్రా చేసుకోండి. తర్వాత ఆది ఫ్రాక్ తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్ గా కుట్టు వరకు, ఓకేనా, ఎంతైతే వస్తుందో సేమ్ అంతే. ఇక్కడైతే 14.5 వచ్చిందండి. ఈ 14.5 ఖర్చుతో కలిపి పైన వైపు ఖర్చుతో కలిపి 14.5 ఇంచులు అయితే వచ్చింది. సేమ్ అంతే 14.5 పెట్టుకొని మధ్యలో ఇంకొక చోట కూడా 14.5 పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇది కొంచెము అంటే 13 ఇయర్స్ 14 ఇయర్స్ ఉన్న వాళ్ళకేనండి. కాకపోతే కొంచెం లావు అనమాట, బొద్దుగా ఉంటారు కదా, అలాంటి వాళ్ళది. సో అందుకోసం ఇక్కడైతే షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ అయితే పెడుతున్నానండి, నెక్ షోల్డర్ కలిపి. దీంట్లో 2.5 ఇంచులు షోల్డర్ కోసము పెట్టాను, మిగతాదంతా మనకి నెక్ కిందకి వచ్చేసింది. ఆమ్ రౌండ్ వచ్చేసి 7.5 అయితే పెట్టానండి. 7.5 పెట్టుకొని ఇలాగా ఆమ్ రౌండ్ షేప్ అనేది కరెక్ట్ గా ఇచ్చేసాను అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తున్నానండి ఎంతైతే ఉంటుందో ఆమ్ రౌండ్ అనేది ఎంత ఉంటుంది, చెస్ట్ లూజ్ ఎంత ఉంటుంది అనేది కూడా ఇలాగా ఫ్రాక్ లో నుంచే చూసుకోవాలండి. ఇక్కడ నుంచి చూడండి ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి ఇటువైపు ఫస్ట్ కుట్టు వరకు చూసుకుంటే 21 ఇంచెస్ అయితే వచ్చిందండి. ఈ 21 ఇంచెస్ ని సగానికి ఫోల్డ్ చేసుకుంటే మనకి చూడండి ఇక్కడ 10.5 ఇంచులు అయితే వచ్చింది. 10.5 ఇంచుల్ని చెస్ట్ లూజ్ దగ్గర మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసమే ఇంకొక 2 ఇంచులు అయితే పెడుతున్నానండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మార్కింగ్స్ ని కలిపేసేయండి. ఇప్పుడు ఆమ్ రౌండ్ కోసం 1.5 ఇంచులకు మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఆమ్ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఖర్చుతో సహా ఇలా చూసుకోవాలండి ఎంతైతే వస్తుందో, ఫస్ట్ కుట్టు వరకు ఎంతైతే వస్తుందో సేమ్ అంతే ఇక్కడ మనకి రావాలన్నమాట కరెక్ట్ గా, ఓకేనా. ఇక్కడ చూడండి 9 ఇంచులు అయితే ఉందండి, ఇక్కడ కూడా సేమ్ అంతే 9 ఇంచులు అయితే వచ్చేసింది కరెక్ట్ గా, ఓకేనా. ఇప్పుడు నెక్ కోసం అండి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఇలాగా హై బోట్ నెక్కే పెట్టమన్నారండి. అందుకోసము ఫ్రంట్ వచ్చేసి కొంచెం కిందికి, బ్యాక్ వచ్చేసి కొంచెం పైకి అయితే ఇలా చూస్తున్నానండి. సో ఇక్కడ సేమ్ పెట్టమన్నారు అనమాట, అందుకోసం ఒకసారి చెక్ చేస్తున్నాను నేనైతే. చూడండి ఇలాగైతే చెక్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ కి ఒక మార్కింగ్ అయితే పెట్టానండి. 3 ఇంచెస్ కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని ఇలాగ బాక్స్ షేప్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ ఈ మార్కింగ్ అనేది రౌండ్ షేప్ ఇచ్చేసేయాలన్నమాట. సో ఎక్కడైతే మనకు ఉంది కదా ఈ మూల దగ్గర, దీన్ని రౌండ్ షేప్ అనేది ఇచ్చేసాను. ఇది బ్యాక్ సైడ్ వైపు. ఫ్రంట్ వచ్చేసి 4 ఇంచెస్ కి పెడుతున్నానండి, ఒక 1 ఇంచ్ కిందికి అనేది పెడుతున్నాను. ఫ్రంట్ వచ్చేసి ఇది ఫస్ట్ పెట్టిందేమో ఇది ఫ్రంట్, ఈ 3 ఇంచెస్ ఏమో బ్యాక్ సైడ్ అనమాట. ఓకేనా, ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి నెక్ అనేది చూస్తున్నానండి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి నెక్ విడ్త్ 4 ఇంచెస్ అయితే పెట్టాను, బ్యాక్ సైడ్ అయితే 3 ఇంచెస్ అయితే పెట్టాను. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అలాగే కట్ చేసేయండి. ఇక్కడ మనకి షోల్డర్ వచ్చేసింది, నెక్ వచ్చేసింది. సో ఆమ్ రౌండ్, చెస్ట్ లూజ్ అన్ని కూడా కరెక్ట్ గా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కట్ చేసేయండి. కింద వైపు 1/2 ఇంచ్ కంపల్సరీ పెట్టుకోవాలండి. మనం కుచ్చులు అనేవి పెట్టినప్పుడు ఖర్చు అనేది కొంచెం ఎక్కువగానే పడతాం కాబట్టి 1/2 ఇంచ్ అనేది పెట్టాలి. ఇటు చివరికి లైట్ గా కర్వ్ షేప్ అనేది ఇవ్వాలి. ఇక్కడ చెస్ట్ దగ్గర నెక్ దగ్గర టక్స్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా, ఇది ఫ్రంట్ అన్నమాట, ఇది బ్యాక్ సైడ్. సో బ్యాక్ సైడ్ కూడా నెక్ దగ్గరికి కరెక్ట్ గా మార్కింగ్ అనేది పెడుతున్నానండి. 3 ఇంచెస్ అయితే పెడుతున్నాను. ఇక్కడ కూడా కింద కొంచెం షేప్ అనేది ఇద్దాం అనుకుంటున్నానండి, మరి రౌండ్ నెక్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఇద్దాం అనుకుంటున్నాను. సో అందుకోసం ఇలా 3 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత కరెక్ట్ గా ఇందులో రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీకు ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఏ షేప్ అయినా కావాలి అనుకుంటే అలా పెట్టేసుకోవచ్చు. నేనైతే చిన్నపిల్లలే కాబట్టి ఇలా కొంచెం ఇట్లా డ్రాప్ షేప్ లాగా కొంచెం రౌండ్ షేప్ అనేది ఇచ్చేసానండి. సో ఇలాగనమాట కొంచెం డిఫరెంట్ గా అయితే ఇచ్చేసాను. సో మరి ప్లెయిన్ గా కాకుండా ఇలా కొంచెం షేప్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇలాగైతే పెడుతున్నానండి బ్యాక్ సైడ్ వైపు. సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి నార్మల్ రౌండ్ నెక్ వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్, ఓకేనా, హ్యాండ్స్ కూడా కింద లైన్ అనేది డ్రా చేసుకోవాలి స్ట్రైట్ గా రావడం కోసం. తర్వాత ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు. తర్వాత హైట్ అండి, ఇక్కడ చిన్న పఫ్ అయితే ఇచ్చారనమాట. హైట్ చూసుకొని కరెక్ట్ హ్యాండ్ పొడవు ఎంతైతే ఉంటుందో అంత అయితే పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత
ఇక్కడ ఖర్చుతో కలిపి పెట్టుకోండి. 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకోండి. లూజ్ వచ్చేసి చూడండి హ్యాండ్ పొడవు వెడల్పు కూడా ఎంతైతే ఉంటుందో మనకి లూజు అంత లూజ్ అయితే పెట్టుకొని ఇక్కడ కరెక్ట్గా చూసుకోండి. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. సో పర్ఫెక్ట్గా వస్తుందండి హ్యాండ్ షేప్ అనేది. సో ఇలా మనం కొలతలతోని అలా అంటే ఇలా డైరెక్ట్గా నేర్చుకుంటేనే మనకి ఈజీ అవుతుందన్నమాట. సో ఇక్కడ కూడా చిన్న పఫ్ అనేది చేయమన్నారండి దీనికి కూడా. అందుకోసం నేనైతే 3 ఇంచెస్ విడుతుండేలా చూసుకొని ఎటు చూసినా 3 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలండి. ఇలా బాక్స్ షేప్ అనేది ఇవ్వాలి 3 ఇంచెస్కి. ఇచ్చేసిన తర్వాత ఈ 3 ఇంచెస్ మార్కింగ్లోనే ఇలా కరు షేప్ అనేది ఇచ్చేస్తే పఫ్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. మనం మొత్తం ఇలా మనం 3 ఇంచెస్కి పెట్టుకున్నాం కదా, ఈ 3 ఇంచెస్కి పఫ్ ఎంతైతే ఉంటుందో అంతవరకు చూసుకుంటే కరెక్ట్గా పఫ్ అనేది వచ్చేస్తుంది. సో ఇది హ్యాండ్స్, ఇది చూడండి ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. సో లైనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. దీనికి మనం డాట్స్ అయితే వేసుకుంటామండి. ఫ్రంట్ బ్యాక్ మొత్తం డాట్సే వేసుకుంటాము. ప్రిన్సెస్ కట్ అయితే కాదండి, డాట్సే వేస్తాను. సో ఇలా డాట్స్ అనేవి వేసుకోండి ఫ్రంట్ బ్యాక్ కూడా. ఓకేనా, దీన్ని కరెక్ట్గా ఇలా పెట్టి దీని మీద బ్యాక్ పార్ట్ మీద పెట్టుకొని చూసుకున్నా సరే, లేదంటే ఎంత విడుతు పెట్టామా అనేది చూసుకుంటే ఇలా చూసుకొని రెండిటికి సేమ్ అనమాట ఇలా పెట్టేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్ ఖర్చు అనేది చూసుకోవాలండి. పొడవు వచ్చేసి ఒక 5 ఇంచెస్ 5.5 ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనకి పై వరకు వచ్చేస్తుంది కదా. సో ఫ్రాక్ అనమాట, అందుకోసం పై వరకు వచ్చేస్తుంది కదా. ఇలా చూసుకొని నీట్గా ఇలాగైతే షేప్ అనేది ఇచ్చేసేయండి. ఇక్కడ ఇవి డాట్స్ అనమాట, ఫ్రంట్ బ్యాక్ కూడా డాట్సే వస్తాయి. ఇది హ్యాండ్స్, ఇది పక్కన పెట్టేసేయండి. ఇది మెయిన్ క్లాత్ అండి మనకి. ఇది బ్లౌజ్ అయితే వచ్చింది శారీకి. శారీలో బ్లౌజ్ వస్తుంది కదా, అదే మనం బాడీ పార్ట్ అయితే వేస్తామండి. సో ఇలాగా ఎక్కడ అడ్జస్ట్ అయితే అక్కడ అనమాట. సో ఇది కొంచెం ముడతలుగా ఉందండి క్లాత్ అయితే. మనం ఇలాగే కుట్టామంటే అసలు జాయింట్లు పడతాయండి. సో చూడండి ఇలాగైతే వెడల్పుగా మనకి ఎంతైతే కావాలో అంతైతే చూసుకోండి. ఇలాగా సో సరిపోతుంది. ముడతలు ఉండడం వల్ల మనకి దగ్గరికి వచ్చినట్టుగా అనిపిస్తుందండి. అందుకోసం అయితే ఇలా వెడల్పుగా వేసి చూస్తున్నాను పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అని చెప్పేసి. సో ఇది ఒక పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. హ్యాండ్స్కి ఎలాగో కింద వైపు బార్డర్నే వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఫ్రంట్ బ్యాక్ 2 వచ్చేస్తే చాలండి. ఇందులో మిగతా క్లాత్ అంతా మనకి ఏం అవసరం లేదు. ఓకేనా, ఫ్రంట్ బ్యాక్ దీంట్లో తీసేసుకొని హ్యాండ్స్ మాత్రము శారీ క్లాత్ ఉంది కదా దాంట్లోనైతే తీయాలి. ఓకేనా, ఇలా కట్ చేసుకోండి. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసేయండి. ఇవి వెనకాల నాడలకి అయితే కుడతానండి. ఈ పీస్ అయితే ఉంది కదా దీన్ని నాడలు అయితే కుట్టాలి. సో ఓకేనా, ఇది ఇప్పుడు శారీ అండి, ఇదైతే శారీ. సో దీంట్లో హ్యాండ్స్కి అయితే కట్ చేస్తానండి. హ్యాండ్స్కి ఎంతైతే వెడల్పు కావాలో అంత వెడల్పు అయితే కట్ చేస్తాను అనమాట. మిగతా క్లాత్ని దేనికైనా వాడాలండి. ఓకేనా, ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. సో మనకి ఎంత కావాలో అంతవరకు ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ చిన్న జాయింట్లు ఎలాగో మనకి ముడతలుగానే ఉంది కాబట్టి సరి చేసుకొని కుడితే సరిపోతుందండి. మరీ జాయింట్లు అనేవి పడకుండా వస్తుంది. ఓకేనా, ఇక్కడ సైడ్ మనకి ఎంత కావాలో అంత చూసుకొని కట్ చేసేయండి. ఈ మిగతా శారీ క్లాత్ మనకి ఫ్రంట్ బ్యాక్ కుచ్చులు అనేవి వస్తాయండి. సో అందుకోసం ఇక్కడ హ్యాండ్స్ వరకు ఎంత కావాలో అంత కట్ చేసుకొని ఇక్కడ హ్యాండ్స్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడ చిన్న చిన్న జాయింట్లు వస్తే వేసేసుకోండి, పర్వాలేదు. మరీ ఎక్కువ తీసామంటే మనకి ఫ్రాక్ కుట్టేటప్పుడు ఫ్రిల్స్ అనేవి చాలా తక్కువగా వస్తాయి అనమాట. అందుకోసం నేనైతే కొంచెం మనకి ఎంత కావాలో అంత అయితే తీసాను. సైడ్స్కి చిన్న చిన్న జాయింట్లు పడితే వేసేసుకోవచ్చు. ఓకేనా, ఈ పీస్ కూడా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు హ్యాండ్స్ బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు కింద బాటమ్ పార్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూడండి. ఈ మిగిలిన క్లాత్ని మొత్తము సగానికి ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా మనం శారీ మడత వేస్తాం కదా అలా వేసుకోవాలన్నమాట. లెహంగాకైనా సరే సేమ్ అండి. కింద లెహంగా కట్ చేసుకోవడం కూడా సేమ్ ఇదే మెథడ్. ఓకేనా, కింద వైపు మాత్రం కరెక్ట్గా ఉండాలండి. నడుము దగ్గర కుర్చీలు అనేవి వచ్చే దగ్గర కొంచెం కరెక్ట్గా మడత పెట్టుకోండి. కింద వైపు అయితే కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఈ సైజు ఉంది కదా ఫ్రాక్ మనకి, ఇక్కడ ఖర్చులతో కలిపి ఎంతైతే వస్తుందో సో చూడండి ఇక్కడైతే 33 ఇంచెస్ అలా వచ్చిందండి. 33 ఇంచెస్కి నేనైతే ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రానే పెడుతున్నానండి. ఎదిగే పిల్లలే కదా, ఇంకొక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత ఇక్కడ ఇంకొక 1 ఇంచ్ 2 ఇంచెస్ అలా ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేస్తున్నాను అనమాట. మనకి కింద పైన వైపు కుచ్చులు అనేవి పెడతాం కదా, ఖర్చు అనేది పోతుందండి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది అనమాట. వాళ్ళు ఇచ్చిన ఆది కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది. సో ఇదైతే కింద పాలిస్టర్ లైనింగ్ అయితే తీసుకున్నానండి బాటమ్ కోసము. సో దీన్ని ఏమి
కట్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే లెంత్ అనేది మరీ ఎక్కువ ఏం రాదు, దీనికైతే సరిపోతుందండి. అందుకోసం దీని అయితే ఏం కట్ చేయట్లేదు అనమాట, ఇలా పెట్టేసుకుంటాము. చూడండి దీనికంటే కొంచెం తక్కువనే వచ్చింది. సో ఇంతేనండి, కింద బాటమ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదైతే బాడీ పార్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.